ఏపీలో రాజకీయం హీట్ ఎక్కుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం ఆరా తీస్తుంది. అక్కడి ప్రస్తుత పరిస్థితులను తెలుసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. అసలు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి భద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీ అధినేతకు భద్రత కల్పించడం పోలీస్ శాఖ విధి అని, కానీ ప్రభుత్వ ఆదేశాలతోనే ఎటువంటి భద్రత కల్పించడం లేదని విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. జెడ్+ కేటగిరీలో ఉన్న నాయకుడికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైన తీరును ఎండగడుతున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన విజయవాడ సబ్ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. అటు తర్వాత గుంటూరు మిర్చి యార్డ్ను సందర్శించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీనియర్ నేత కుటుంబాన్ని సైతం పరామర్శించారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు సంబంధించి పోలీస్ శాఖ సరైన భద్రత కల్పించడం లేదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ఆరోపణ. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్రం ఆరా తీసిందని అంటున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఫిర్యాదు చేశారు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్లినప్పుడు జగన్ కు పోలీసులు రక్షణ కల్పించలేదని, ఆ సమయంలో తీవ్ర భద్రత వైఫల్యం తలెత్తిందని మిథున్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. జెడ్+ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ఇటీవల జరిగిన పరిణామాలను ఉదాహరణగా చెప్తున్నారు. ఇటీవల కొంతమంది టీడీపీ శ్రేణులు జగన్ నివాసం ఎదుట హల్చల్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు కొద్ది రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలోని ప్రాంగణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని తాజాగా మిథున్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ కుట్రలో భాగంగా జరుగుతున్న పరిణామాలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా ఇక్కడ భద్రత వైఫల్యాలు ఉన్నాయని ప్రస్తావించారు. ఒకవైపు గవర్నర్ కు ఫిర్యాదు చేయడం, ఇంకోవైపు కేంద్రానికి లేఖ రాయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రతిపక్ష నేతగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, జెడ్+ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ తప్పకుండా కలుగజేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు వెళ్లిన క్రమంలో కేంద్రం సైతం ఆరా తీసిందని అంటున్నారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రత విషయంలో వివాదం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.